ఇదిలోడండి ప్రభు పేరట అందరికి వందనాలండి. యెహోషువ గ్రంథం 3:7 ప్రకారము నేడు వారి కనులు ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టిందని మాట రాయబడింది. మోషే నాయకత్వం చూసిన ప్రజలు యెహోషువ నాయకత్వం చేయగలుగుతాడా? అంతటి సామర్థ్యం ఉందా? అంతటి జ్ఞాన వివేచన ఉందని అందరూ ఎగతాళిగా చూస్తున్న సందర్భం అది గమనించిన ప్రభు యెహోషువతో చెబుతున్న మాట, నేడు వారి కనులు ఎదుట నేను గొప్ప చేసేదను. ఏ కనులైతే యెహోషువ నిన్ను తక్కువ అంచనా వేస్తున్నాయో వారందరి కళ్ళు చూసేటట్లుగా భయపడేటట్లుగా నేను వారి కళ్ళు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేది. అంటే ఎంత హీనంగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. నా జీవితంలో, మన జీవితంలో, ఈ మాటలు వింటున్న వారి జీవితంలో ఒకవేళ నీ పరిస్థితి హీనంగా ఉండొచ్చు, దీనంగా ఉండొచ్చు, దయనీయంగా ఉండొచ్చు, లేదా అన్ని కోల్పోయి ఉండొచ్చు, లేక ఎదగలేని పరిస్థితులు ఉండొచ్చు, నిరుద్యోగ సమస్యలతో ఉండొచ్చు, లేదా ఏదైనా సమస్యతో నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు, పైకి రాలేని స్థితిలో ఉండొచ్చు. చూస్తున్న కనులు వీరు బాగుపడలేరని అనుకోవచ్చు, కానీ చూస్తున్న యేసయ్య మాటిస్తున్నాడు, ఏ కనులైతే చూస్తున్నాయో ఆ కనులు ఎదుట నిన్ను నా ప్రభు గొప్ప చేయునుగా.